గంభీరమైన నీటి శబ్దం. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్పుడే ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, ఆ పక్క గ్రామంలో వాళ్ళు ఆకలితో ఉన్నారు. అందరూ భయపడ్డారు. ఇప్పుడు వెళ్లడం ప్రమాదమన్నారు. కాని డోక్కా సీతమ్మ ఒక మాట చెప్పింది. వాళ్ల ఆకలి నా భయం కంటే పెద్దది. ఆమె వెంటనే అన్నం వండించి పెద్ద పాత్రల్లో పెట్టింది. పడవవాడిని పిలిచి నన్ను ఆ పక్కకి తీసుకెళ్ళు అంది. అలలు తీవ్రంగా ఉన్నాయి. పడవ ఊగుతోంది. పడవవాడన్నాడు, అమ్మా, ఇది చాలా ప్రమాదం. సీతమ్మ ప్రశాంతంగా, దేవుడున్నాడు, నడిపిస్తాడు. ఆమె ఆ గ్రామానికి చేరింది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టింది. వాళ్ల కళ్లలో ఆనందం, కృతజ్ఞతా కన్నీళ్లు. తిరిగి వస్తూ పడవవాడు ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఈ అలల్లో ఎలా సురక్షితంగా వచ్చాం? సీతమ్మ నవ్వింది. నేను కాదు, భగవంతుడే తీసుకొచ్చాడు అని ఆకాశం వైపు చూసింది. భక్తితో చేసిన సేవకు దేవుడే దారి చూపిస్తాడు.